గత కొన్ని రోజుల నుంచి తుఫాన్ వల్ల చాలా వర్షంతో పాటు చలి కూడా బాగా ఎక్కువైపోయింది. బట్ వన్ ఫైన్ డే ఇలా బ్రైట్స్ అన్ని చూసేసరికి చాలా వార్మ్ గా అనిపించింది. ఈ రోజు వీడియోలో ఒక సన్నీ డే వ్లాగ్ ని షేర్ చేస్తాను. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అలా బాల్కనీలోకి వచ్చి చూసేసరికి ఈ వైట్ ఫ్లాస్ మాకు వెల్కమ్ చేశాయి. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నిన్న నైటే వచ్చానమాట. మొక్కలకి నీళ్ళేయలేదు. లాస్ట్ టైం లాగా ఈసారి కూడా పాడైపోతాయేమో అనుకున్నా, కానీ లక్కీగా వర్షం పడేసరికి మొక్కలు బాగా పెరిగాయి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తూ వస్తూ అనుష దగ్గర ఇలా మందారం కొమ్మలు తీసుకొచ్చాను. లాస్ట్ టైం కూడా అనుష నా పెళ్లికి ముందు మందారం కొమ్మలు తీసుకొచ్చి నాటింది, బ్లాగ్ లో కూడా షేర్ చేశాను. ఆ మొక్క చాలా బాగా గ్రో అయింది. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చేవన్నమాట. బట్ వన్ ఫైన్ డే ఆవు తినేసింది, ఆ మొక్క అంతా పాడైపోయింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆ మొక్కలు తీసుకొని రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ ఈసారి వెళ్ళినప్పుడు అదే పనిగా చెప్పాను. ఇంకా నా కోసం అనుష మొక్కలు తెంపేసి ఉంచిందనమాట. అవన్నీ ఇలా ఒక కుండీలో నాటాను. మళ్ళీ ఇవి గ్రో అవుతాయో లేదో నాకైతే తెలియదు. మొక్కలకి నీళ్ళేయగానే ఎక్కలేని సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, వాటికి కావాల్సిన ఫుడ్ ఆల్రెడీ మనం పెట్టేశాము అనే ఒక ధీమా ఉంటదన్నమాట. నేనైతే అలానే అనుకుంటా. నాలా ఎంతమంది ఆలోచిస్తారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకిగోండి, మాకు నచ్చిన దేవుడి పాటలు ప్లే చేసుకుంటూ ఒక సైడ్ మా హస్బెండ్ స్టవ్ క్లీన్ చేస్తున్నారు, అండ్ ఇంకొక సైడ్ నేను కిచెన్ క్లీన్ చేద్దాం అనుకున్నా. ఐ మీన్ లైక్ కంప్లీట్ డీప్ క్లీనింగ్ కాదు, జస్ట్ ఈ ప్లాట్ఫామ్ వరకు వాల్స్ అవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. నిజం చెప్తున్నా, ఐ వాజ్ 25 రైట్ నౌ. కానీ కిచెన్ ప్లాట్ఫామ్ ఎలా క్లీన్ చేస్తారో నాకైతే తెలియదు. కాసేపు ఆలోచించా. ఫైనల్ గా వచ్చిన ఐడియా ఏంటంటే సర్ఫ్ లో కొంచెం బేకింగ్ సోడా అలాంగ్ విత్ లెమన్ యాడ్ చేశాను అనమాట. సో అవన్నీ మిక్స్ చేసి ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేశా. పర్లేదు, నేను అనుకున్నంత కాకపోయినా ఒక 80% అయినా ఈ లిక్విడ్ పనిచేసింది. బట్ యా, మీకు ఇంకేమైనా టిప్స్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ కెమికల్ లిక్విడ్స్ గురించి తెలిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ బిలో. బికాస్ కిచెన్ ప్లాట్ఫామ్ మెయిన్ గా స్టవ్ పెట్టిన దగ్గర చాలా జిడ్డుగా అయిపోయిందనమాట. ఆ హార్డ్ ఆయిల్ స్టెయిన్స్ ని నేనైతే క్లీన్ చేయలేకపోయాను. బట్ మా హస్బెండ్ క్లీన్ చేస్తే ఓవరాల్ గా ఒక 80% క్లీన్ అయింది. అందుకే నేను అడుగుతున్నా, మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. నాతో పాటు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత వెంటనే టిఫిన్ పెట్టేశాను. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ. చుట్టాలంటూ కొందరుండాలిగా. ఈ పనులన్నీ చేస్తూనే ప్యారలల్ గా ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. బికాస్ ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేలోపు మనం చాలా వర్క్స్ కవర్ చేయొచ్చు. ఇంకా పనులన్నీ చేసుకొని వచ్చేసరికి బట్టలు కూడా మంచిగా వాష్ అయిపోయాయి. ఇంకా అవి డ్రైన్ అవ్వడానికి అని చెప్పేసి గేట్ మీద పెట్టాను. బట్టలు ఆరేసేసా. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకుందాం అనుకున్నా, కానీ పూజ సామాన్లు క్లీన్ గా లేవన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసుకొని వచ్చి అప్పుడు ఇంకా పూజ చేసుకోవాలి. యాక్చువల్ గా రా క్లిప్పింగ్స్ అలానే పెట్టేద్దాం అనుకున్నా, కానీ బ్యాక్ ఎండ్ లో కంటిన్యూస్ గా సాంగ్స్ ప్లే అవుతూనే ఉన్నాయి. అలానే ఉంచేస్తే కాపీరైట్ వస్తుంది. నేను ఎంత పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకనే ఇంకా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా చూసారు కదా, అలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఈరోజు చాలా కొన్ని పువ్వులు ఉన్నాయి, పటాలకు కూడా అసలు సరిపోవు అనమాట. అయినా సరే ఎలా అయినా పూజ చేసుకోవాలి అనిపించింది. మంచిగా దీపాల దగ్గర కొన్ని పూలు అరేంజ్ చేసి ఇలా పూజ చేసుకున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అచ్చు దగ్గర ఒడుము ముద్ద తీసుకున్నాను అని.
అదంతా కూడా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టేస్తున్నాను. బికాస్ ఇలా ఒడి ముద్ద ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు. అండ్ ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి తినడం నాకు అసలు నచ్చదనమాట. అందుకనే ఇలా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టేస్తున్నాను. ఇవి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత పెరుగన్నంతో నంచుకొని తింటే అబ్బబ్బబ్బా చాలా బాగుంటది. మెయిన్ గా ఎండాకాలంలో అయితే సూపర్ ఉంటది. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఎక్కువగా ఎండాకాలంలోనే ఇలాంటివి చేసి పెట్టేదన్నమాట. నాకు ఇవన్నీ మా నాన్నమ్మ దగ్గర నుంచి అలవాటు అయ్యాయి. ఇంకా అలా చిట్టి చిట్టి వడియాలు పెట్టేసిన తర్వాత డ్రై అవడానికని ఎండలో పెట్టేశాను. బట్ ఇక్కడ చుట్టూ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల చాలా మట్టి ఎగురుతుంది అనమాట. అందుకనే పైన ఒక క్లాత్ ఇలా కప్పేసి ఎండబెట్టేశాను. ఇంకా అమ్మ దగ్గర నుంచి ఈ స్పూన్స్ తీసుకొచ్చుకున్నాను. ఇవి నేను మీషో ఆర్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసినట్టున్నాను. ఏంటో ఈ వీడియో ఒక మినీ పుట్టింటి హాల్ లాగా అయిపోయింది కదా. నేను జనరల్ గా పుట్టింటి నుంచి ఏం తీసుకొస్తాను అనేది పర్టికులర్ గా వ్లాగ్ అంటూ ఏం షూట్ చేయను. బికాస్ నేను తీసుకొచ్చేవన్నీ ఇలాంటి చిన్న చిన్న సామాన్లే ఉంటాయి అనమాట. నాకు కిచెన్ యూటెన్సిల్స్ అంటే చాలా ఇష్టము. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటది. అమ్మ వాళ్ళ కిచెన్ నుంచి ఆల్మోస్ట్ 50% వరకు యూటెన్సిల్స్ అన్ని నేనే తీసుకొచ్చుకున్నాను. ఇంకా మీరు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు, ఏమైనా తీసుకొని వస్తారా లేదా అనేది కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. పుట్టింటి నుంచి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొని రావాలన్న రూల్ ఏమీ లేదు. బట్ ఒక ఆడపిల్లగా ఇది మా నాన్న కొనిచ్చారు అని చెప్పడానికి ఆ ఫీలింగ్ చాలా బాగుంటది. పెద్ద పెద్ద వస్తువులు లేకపోయినా ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినా సరే ఇది మా నాన్న కొన్నారు కదా అనిపిస్తుంది. అలా అని హస్బెండ్ ఏం కొనరు అని కాదు. హస్బెండ్ కొనేటివి హస్బెండ్ కొంటూ ఉంటారు, నాన్న కొనేటివి నాన్న కొంటారు. కానీ హస్బెండే, నాన్నే, అంతే కదా. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బట్టలు అస్సలు ఆరలేదు. అవన్నీ కూడా సోఫా మీద వేసి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు వచ్చిన తర్వాత అవన్నీ నీట్ గా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేసేసా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మూవీ టైం. ఐ థింక్ ఆ రోజు లక్కీ భాస్కర్ మూవీ చూసినట్టున్నాము. అండ్ ఐ వాస్ క్రేవింగ్ ఫర్ అ స్వీట్. లక్కీగా ఇంట్లో చాక్లెట్ ఉంది కాబట్టి చాక్లెట్ తింటూ మూవీ చూసాము. మూవీ చూసుకుంటూ ఉన్నానే కానీ ఈ లోపే లంచ్ టైం అయిపోయింది. హడావిడిగా ఇంకా వచ్చి చికెన్ జాయింట్ ఫ్రై చేస్తున్నాను. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, భుజబంగారం అయితే మాతో రాలేదు. బికాస్ వాడికి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. మంచిగా ఈ హాలిడేస్ అని తాతయ్యతో స్పెండ్ చేస్తా అన్నాడు. ఇంకా అందుకని వాడిని అక్కడే ఉంచేసా. సో చికెన్ ఫ్రై అవ్వడానికి ఇంకొక 10 minutes అయ్యేలా ఉంది. ఈ లోపే మళ్ళీ ఆకలేస్తుంది. ఎందుకంటే పొద్దున్నే ఇడ్లీ చేశాను కదా. బేసిక్ గా ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఇడ్లీ. లాస్ట్ వ్లాగ్ లోనే చెప్పినట్టున్నాను. సో ఇడ్లీ ఎక్కలేదనమాట. అందుకని ఏమీ తినకుండా పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నా డైరెక్ట్ గా లంచ్ చేద్దామని. ఈ లోపే ఆకలేస్తుంది కదా, ఆ ఆకలి సాటిస్ఫై చేయడానికి ఇలా చాక్లెట్స్ తింటున్నా. ఇంకా ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్. బై ద వే ఇలా చాక్లెట్స్ తిన్నప్పుడు నేను ఫుడ్ ని కంట్రోల్ చేస్తాను. బికాస్ కంట్రోల్ చేయకపోతే ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతాం. వెయిట్ లాస్ అయినా గెయిన్ అయినా హెల్దీగా ఉన్నా అన్హెల్దీగా ఉన్నా మనకి మనమే అన్ని ఫేస్ చేయాలి. ఊరికే మాటలు చెప్పేవాళ్ళు, మాటలు అనేవాళ్ళు ఎవ్వరు వచ్చి మనకి ఏది హెల్ప్ చేయరు. జస్ట్ ఊరికే ఒక మాటే కదా అనేద్దాం అన్నట్టు అనేస్తారనమాట. బట్ అది ఎంత హర్టింగ్ గా ఉంటుందో ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ టాపిక్ గురించి ఛానల్లో ఒక 30-40 వీడియోలు చేసేమన్నా చేసేస్తానేమో. సరే ఇంకా టాపిక్ పక్కన పెట్టేస్తే, లాస్ట్ టైం చికెన్ జాయింట్స్ ఇలానే సేమ్ మ్యారినేట్ చేసి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టాను. అప్పుడు టేస్ట్ బాగుంది. సేమ్ అలానే ఇంకా పాన్ లో చేసిన ఈసారి టేస్ట్ ఎందుకు అంత బాగా అనిపించలేదు. వంట కంప్లీట్ అయిన తర్వాత మా అత్తగారికి లంచ్ పెట్టేస్తున్నా. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి వేడి వేడి అన్నం, రసంతో పాటు చికెన్ జాయింట్ ఫ్రై అన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ ని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. బికాస్ ఒక సన్నీ డే వ్లాగ్ అని చెప్పాను కదా, ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అందుకనే నేను కూడా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. అండ్ ఇది ఇవాల్టి వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.